పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా హరిహర వీరమల్లు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. పలుమార్లు రిలీజ్ అయి వాయిదా పడింది. ఎట్టకేలకు జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఏఎం రత్నం, దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే. వాట్ అన్ ఎలక్ట్రిఫ్లయింగ్ ట్రైలర్ అంటూ తన పోస్టును ప్రారంభించిన చిరంజీవి తమ్ముడిని వెండితెరపై చూసి మురిసిపోయాడు. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత కళ్యాణ్ బాబును వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీకి, ట్రైలర్లోని అద్భుతమైన విజువల్స్ కు ఆయన ఫిదా అయ్యారు. ఔరంగజేబ్ 1687లో గోల్కొండను దండయాత్ర చేస్తాడు. అప్పటికి ఆయన వయసు 60 పైనే. హరిహర వీరమల్లు 1355లో చనిపోయారు. చార్మినార్ ఏమో 1591లో కట్టారు. మరి ఈ సినిమాలో చార్మినార్ ఎందుకుంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా దాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. తప్పులు వెతకడం కాదు, సినిమా చూడడానికి మీరందరూ తప్పక రావాలంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.